హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు పాపం అనిపిస్తుందప్ప. నిఖిల్ అండ్ గౌరవ్ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళని ఎందుకు పంపించేశారు, వాళ్ళకు తగ్గ టాస్కులు ఎందుకు ఇవ్వలేదు, అంత బాగా ఆడేవాళ్ళు వాళ్ళని ఫస్టే ఎందుకు తీసుకురాలేదు, ఫస్టే ఒక విన్నర్ మెటీరియల్ని ఎందుకు తీసుకురాలేదు. కామనర్స్ మీద నమ్మకం పెట్టుకొని మీరు ఎవరెవరినో తీసుకొచ్చారు, సెలబ్రిటీస్లో ఒక్కరైనా విన్నర్ మెటీరియల్ని తీసుకొచ్చారా అనేది ఒక్కసారైనా క్వశ్చన్ చేసుకున్నారా లేదా? మీరు కామనర్స్ని విన్నర్ చేయాలనుకున్నప్పుడు మరి వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు, వీళ్ళని ఎందుకు పాపం అన్యాయం చేశారు, వీళ్ళకు తగ్గ టాస్క్లు ఎందుకు ఇవ్వలేదు? ఇది నా క్వశ్చన్ అండి. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. పాపం బజ్జు కూడా సపరేట్ కాదబ్బా, ఇద్దరికి ఒకటే బజ్జు. ఎంత అన్యాయం అబ్బా, ఇద్దరికి ఒకటేసారి కూర్చోబెట్టి బజ్జు చేయడం అనేది. అంటే ఈయనకు తెలుగు రాదు, ఈయన ఏం మాట్లాడుతారో లేదు, ఇద్దరికి ఒకటేసారి టైం వేస్ట్ ఎందుకు అనుకున్నారా? ఎందుకు అంత అన్యాయము, ఎందుకు అంత చులకన? మరి తెలుగు రాను అనుకున్నప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? ఇది నా క్వశ్చన్. తెలుగు రాదు అనుకున్నప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? పాపం కదా వాళ్ళకి అన్యాయంగా. అసలు క్లీన్ స్వీప్ ఒక్కని కూడా ఉంచలేదబ్బా మీరు. ఎందుకు అంత? మళ్ళీ నెక్స్ట్ టైం వైల్డ్ కార్డ్స్ వస్తారా? నెక్స్ట్ టైం ధైర్యం చేస్తారా వైల్డ్ కార్డ్స్ రావడానికి? వానలు కొట్టినాయి అని అన్నారు. మరి పోయిన వారం అన్నట్టు ఫిజికల్ టాస్కులు పెడితే గౌరవ్ నిఖిల్ ఏమైనా ప్రూవ్ చేసుకునే వాళ్ళేమో కదా, ఏమైనా బస్తాలు మోసే ఏవో టాస్కులు ఉంటాయి కదా. లాస్ట్ టైం నిఖిల్కి ఎన్ని ఫిజికల్ టాస్కులు ఇచ్చారు, అలా ఇవ్వచ్చు కదా. ఎందుకంత అన్యాయం చేశారబ్బా పాపం. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. చూడడానికి మంచి హీరోలా ఉన్నారు, భారీ కట్అవుట్లు వాళ్ళు. ఎందుకు ఇంత అన్యాయం చేశారు? యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్లో వస్తే వాళ్ళు ఫస్ట్లో వస్తే ఖచ్చితంగా గౌరవ్ పుంజుకునేవాడు, నిఖిల్ కూడా పుంజుకునేవాడు. ఎందుకంటే ఇప్పుడు మన కళ్యాణ్ కూడా అంతే కదా. స్టార్టింగ్లో 2 వీక్స్ 3 వీక్స్ ఏమీ లేదు, తర్వాత కొంచెం హింట్స్ వచ్చినా కొద్దీ వాళ్ళ గేమ్ వాళ్ళు మార్చుకున్నారు. వీళ్ళకి కూడా అలా హింట్స్ వస్తే వీళ్ళు కూడా మార్చుకునే వాళ్ళు కదా. అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చారప్ప వైల్డ్ కార్డ్స్గా? తీసుకురాకుండా అయిపోయేదేమో కదా అనిపించింది నిజంగా. ఆ శ్రీజాని రీఎంట్రీ ఇప్పించి అలాగే దొబ్బేశారు. భరణి గారిని ఇప్పిస్తే అది ఎటు కాలేదు, ఆయన అలా ఉంటున్నాడు అంతే. అదే కొంచెం పోయినసారి కొంచెం బాగా మాట్లాడారు, బాగున్నారు. ఎందుకు మీరు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు? చాలా మంది జియో హాట్స్టార్ ఎండెముల్ వాళ్ళకి ట్యాగ్ చేస్తున్నారు కదా, ఇలా వెళ్తుంది సీజన్, ఇలా వెళ్తుంది అని. మీకు అర్థం కావట్లేదా? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది నాకైతే అస్సలు అర్థం కాలేదబ్బా. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. ఎందుకంటే ఫస్ట్లో డిమాండ్ పవన్ అయినా కళ్యాణ్ అయినా వీళ్ళంతగా ఏం అట్రాక్ట్ చేయలేదు కదా. చాలా టైం పట్టింది వాళ్ళు పుంజుకోవడానికి. సో వీళ్ళకు టైం పట్టేది. కానీ ఇప్పుడు వీళ్ళు అనవసరంగా బిగ్ బాస్లోకి వచ్చి 5 వారాలు కూడా లేరు, అందరు వెళ్ళిపోయారు అన్న ఒక పేరైతే వాళ్ళకి వస్తుంది కదా. ఏమాడు కాకపోతే మంచి పేరుతోనే వెళ్ళారులే. నిజంగా గౌరవ్ అయితే తెలుగు వచ్చి రాకుండా కూడా చాలా బాగా మాట్లాడాడు, చాలా బాగా ఉన్నాడు, అసలు చాలా బాగా ట్రై చేశాడు అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాగా అనిపించింది అబ్బా. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే ఫస్టే మనకు ఇమాన్యుల్ అండ్ తనుజ లొల్లి చూపిస్తారు. ఈ తనుజకి ఎందుకంటే ఫ్లోటింగ్ బోటు పైన పెట్టారు కదా నిన్న ఒక టాస్క్లో. నీ గేమ్కి ఎవరు అడ్డు అంటే వాళ్ళని ముంచేయాలి, నీకెవరు సపోర్ట్ అంటే వాళ్ళని బోట్లో పెట్టాలి. ఆ టాస్క్లో ఇమాన్యుల్ తనుజ నాకు అడ్డము అంటే తను ఉంటే ఇంకా నేను ఆడలేను, కొంచెం ఎక్కడో వీక్నెస్ అవుతాను, ఎక్కడో తనకు సపోర్ట్ చేయాలన్న ఇదిలో ఉంటాను అని, అందుకే నేను ఆమెను ముంచేస్తున్నా ఉంటే నాకు ప్రాబ్లం అని పెట్టినందుకు అదేదో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వెళ్తే ఈమె నువ్వు నాకు ఎప్పుడు చేసినావు, నేను వస్తే కూర్చోవు, నేను వస్తే వెళ్ళిపోతావు, నాకు ఫస్ట్ 3 వీక్సే, నాకు తర్వాత నువ్వు నా గేమ్లో కానీ నాకు ఎక్కడ కానీ ఏం చేయలేదు అని ఈమె గయ్యగయ్యగబడుతుంది. ఎందుకు చేయలేదమ్మా, నీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? మొన్నటికి మొన్న మీరు అనుకొని నామినేట్ చేసుకున్నారు, మళ్ళీ కలుసుకున్నారు, మళ్ళీ ముచ్చట్లు పెట్టుకున్నారు, మేము కలుసుకోనే లేదు, మేము మాట్లాడుకోనే లేదు, నాతో నువ్వు మాట్లాడటనే లేదు అని చెప్తావు. మొన్న మీరు అంతగానో నామినేషన్ చేసుకొని వెంటనే కలిసిపోయి మళ్ళీ వేరే వాళ్ళ మీద ప్లాన్ వేసి వేరే వాళ్ళని కూడా నామినేట్ చేశారు. ఆ విషయం మర్చిపోయావా నువ్వు? అంతసేపు మాట్లాడుకున్నారు, అప్పటి నుంచి బాగానే ఉంటున్నారు, మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఏషాలు? ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒక దగ్గర నీకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. మన నీళ్ళలో పడుకుంటారు కదా, ఆ టాస్క్లో కూడా నీ దాంట్లో పోయకుండా అక్కడెక్కడో తిరిగి పోస్తాడు. తర్వాత కూడా నీకు సపోర్టింగ్ టాస్క్ అప్పుడు నీకు హెల్ప్ చేస్తా అని కూడా చెప్తాడు.
ప్రతి దాంట్లో నీకు హెల్ప్గా ఉంటూనే ఉన్నాడు. అయినా కూడా నీకు అర్థం కావకుండా నాకేం చేసినావు, కావాలంటే నువ్వు నన్ను నామినేట్ చేయి, నన్ను అది చేయి, నన్ను ఇదేదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. చేసుకుంటే వచ్చి నువ్వేదో చేసుకుంటే అయిపోతుంది. అక్కడ కూడా నువ్వు ఆర్గ్యుమెంటే చేస్తున్నావు, అక్కడ కూడా నువ్వు ఆర్గ్యుమెంట్గా ఫీల్ అవుతున్నావు. నిన్న కూడా చెత్తగా మాట్లాడావు. నాకు ఒక్కరు సపోర్ట్ లేదు, నేను ఎవ్వరు సపోర్ట్ లేకుండానే గెలిచాను. అక్కడ కళ్యాణే కదమ్మా, కళ్యాణ్ నీ పేరు చెప్తేనే నువ్వు వాడు క్యాప్టెన్ అయినావు. అక్కడ సంజన నీకే వేయకుండా క్లోజ్ అయిన నిఖిల్కి వేసి వేయడం వల్ల నువ్వు సేవ్ అయ్యావు. అప్పటికే నీ చేతిని వస్తుంది, నువ్వేమో నేను ఇంకా చేతి పట్టుకుందును, నేను ఇరిగినా పట్టుకుందును అని ఏదేదో సవాల్ దొబ్బినవు. ఎందుకు నీకు ఇంత వరస్ట్ గేమ్ ఆడుతున్నావు? ఎంత ఫ్లిప్ల మీద ఫ్లిప్పులు కొట్టినావు నువ్వు నిన్న? ఒక్కటన్నా సరిగా మాట్లాడావా? ఫన్గా ఉమెన్ కార్డు తీసిందట, ఫన్గా మాట్లాడిందట, ఫన్గా అనబోయిందట. మేము చాలాసార్లు అనుకున్నామట. ఏమేమో చెప్తున్నావు, ఏమేమో మాట్లాడుతున్నావు. ఒకదానికి సింక్ లేదు, ఏమీ లేదు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇదంతా వేస్ట్? కాకపోతే నువ్వేదో విన్నరు, నువ్వేవో ముద్దమందారం ముద్దుగా ఉన్నావు అని చెప్పేసి కొందరు, నీకు పిఆర్ని గట్టిగా పెట్టుకొని వచ్చిన వాళ్ళు, సీరియల్ చూసిన కొంచెంమంది సీరియల్ అభిమానులు, నువ్వు విన్నర్ అవుతావు అని ఎత్తుకొని నిన్ను అక్కడెక్కడ అందరి మీద కూర్చోబెడితే నీకేమో ఇట్లా తగలడ్డది. అందరు సపోర్ట్ అడుగుతావు, మళ్ళీ నాకు సపోర్ట్ లేదంటావు, ఏందేందో చేస్తావు. అందరు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఫ్యామిలీలో ఇప్పుడు చేతికున్న 5,000 ఒక్క తిరుగుండే అందరికి సపోర్ట్ చేస్తారా? నీ వెనక భరణి ఎప్పుడు ఉన్నారు, కళ్యాణ్ ఎప్పుడు ఉన్నాడు, ఇమ్ము కూడా ఉన్నాడు, ధీమాన్ కూడా ఏదో ఒక టైంలో హెల్ప్గానే ఉంటాడు, రీతు తర్వాత నీకే చేస్తాడు. అందరూ నీ వెనకాల తిప్పుకుంటావు. ఆఖరికి సంజన కూడా మీకు ఇద్దరికి ఎన్ని గొడవలైనా కూడా చేసుకున్నారు. మళ్ళీ ఇట్లా మాట్లాడతావు ఎందుకు? నాకెవరు లేరు, నాకెవరు చేయరు, నేను ఒక్కదానికి ఏమాడుతున్నా, నేను ఒంటరి దాన్ని. మళ్ళీ అందరినీ అడుగుతావు, పోయి అందరితో మాట్లాడతావు, నాకు కావాలంటావు. ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని వాడుకుంటావు, వాళ్ళని వదిలేస్తావు. మళ్ళీ ఇంకో వారం ఇంకోని వాడుకుంటావు, వాళ్ళని వదిలేస్తావు. ఇంకో వారం మళ్ళీ ఇంకోని వాడుకుంటావు. ఆ మాదిరి ఉన్నన్ని రోజులు ఆమెని అట్లనే చేసుకున్నావు కదా, ఆమెను అట్లనే తిప్పుకున్నావు కదా. ఎందుకు ఇవంతా అసలు నాకు అర్థం కాదు. యాక్చువల్గా నాకు తెలిసి ఇంకా విన్నర్ మారబోతున్నాడా అన్న ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ లాంటిది ఇంకోటి తనుజాకు పడాలనే కానీ మొత్తం దొబ్బుతుంది గేమ్ ఇంకా. సో రేపు నామినేషన్స్ కూడా ఒక రేంజ్లో ఉంటున్నాయట. సో ధీమాన్ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ ధీమాన్ వర్సెస్ రీతు, ఫాట్ అట, మళ్ళీ తనుజానట ఏదో టాస్ ఎత్తదట. ఒక్కొక్కరిని ఒకరికొకరు ఛాన్స్ వస్తుందట, ఒకరికి ఇద్దరిని ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఈమెనేనట. ఈమె ఎవరైనా నామినేట్ చేయాలో కూడా డిసైడ్ చేస్తాట. ఇది ఎట్లా అవుతుందో చూద్దాం రేపైతే. ఇది ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.